వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఐపీఎల్లో రోహిత్ శర్మ ప్రదర్శన తీవ్ర విమర్శల పాలవుతోంది. 2024 సీజన్లో పర్వాలేదు అన్నట్లు ఆడినటువంటి రోహిత్ కెప్టెన్సీ పోగొట్టుకున్న తర్వాత ఎందుకునో అతని బ్యాటింగ్ రిథంలో లోపాలు కనిపిస్తూ వస్తూ ఉన్నాయని చెప్పాలి. సో ఇప్పుడు లేటెస్ట్ సీజన్లో రోహిత్ శర్మ పర్ఫార్మెన్సు మరీ తీసికట్టుగా ఉంది అని చెప్పేసి అందరూ కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో అయితే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆట ఆడుకుంటున్నారని చెప్పాలి. ఎందుకు ఇంకా జట్టుకి భారంగా మారుతున్నావు, రిటైర్మెంట్ తీసేసుకో అని చెప్పేసి చాలామంది సలహా ఇస్తున్నారు. నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడినటువంటి ఆయన కేవలం 13 పరుగులు చేశాడు. జట్టు గెలిచింది. కారణం ఏంటంటే అవతల కేకేఆర్ జట్టు చాలా తక్కువ స్కోర్కే అవుట్ అవటం, 116 పరుగులు మాత్రమే చేసి ఆల్అవుట్ అయిపోవటం వల్ల సో కేవలం 2 వికెట్ల నష్టానికి ముంబై ఇండియన్స్ ఆ పరుగుల్ని ఛేదించి విజేతగా నిలిచింది. మొత్తం 3 మ్యాచ్ల్లో మొత్తానికి ఒక విజయాన్ని నిన్నటి మ్యాచ్తో అందుకుంది. అంతకుముందు అంటే 2023 సీజన్లో పేలవ ప్రదర్శన, ముంబై ఇండియన్స్ ఘోరమైనటువంటి ప్రదర్శనతోటి 2024 సీజన్లో సో ఆయన కెప్టెన్సీని పోగొట్టుకోవడం మనం చూసాము. సో అది కంటిన్యూ అవుతూ ఉంది. ఈ సీజన్లో కూడా హార్దిక్ పాండ్యానే ముంబై ఇండియన్స్ టీంకి కెప్టెన్గా వ్యవహరిస్తూ వస్తూ ఉన్నాడు. సో మనకి అంటే అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్గా బ్రహ్మాండంగా రాణించి జట్టుని విశ్వ విజేతగా నిలిపినటువంటి రోహిత్ శర్మ T20 ఇంటర్నేషనల్స్లో, T20 వరల్డ్ కప్లో మనల్ని గెలిపించి విశ్వ విజేతగా 2024లో నిలిపిన విధానం ఏదైతే ఉందో దాంతో అతని కీర్తి ప్రతిష్టలు బాగా ఇనుమడించాయని చెప్పాలి. ధోని తర్వాత, మహేంద్ర సింగ్ ధోని తర్వాత T20 వరల్డ్ కప్ని సాధించి పెట్టినటువంటి కెప్టెన్గా అతను నీరాజనాలు అందుకున్నాడు. అలాగే ఈ మధ్య రీసెంట్గా ముగిసినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీలో సైతం మన జట్టుని అతను ఛాంపియన్గా నిలిపి సో ఆ క్రెడిట్ని కూడా దక్కించుకున్నాడు. ఆ రకంగా చూసుకున్నా అంటే అంతర్జాతీయ వేదికల మీద కెప్టెన్గా బ్రహ్మాండంగా రాణించాడు, నో డౌట్. ఈవెన్ వన్డే ఇంటర్నేషనల్స్లో కూడా తన రికార్డు చాలా బాగా ఉంది. సో అతని స్ట్రైక్ రేటు కూడా, రన్ రేటు కూడా 49% ఉంది. సో అలా తను వన్డేల్లో సో ఇప్పటికీ కూడా చాలా మెరుగైనటువంటి ఓపెనర్గా రాణిస్తూ వస్తున్నాడు. వేరే T20లోకి వచ్చేటప్పటికి అతను సో ఎటు తిరిగి మనం చూసాం వరల్డ్ కప్తో, T20 వరల్డ్ కప్ తోటి తను రిటైర్మెంట్ ప్రకటించాడు. అందులో కొంత మెరుగైన రీతిలోనే రాణించాడని చెప్పాలి. కానీ అంతకుముందు జరిగినటువంటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో ఆడినటువంటి 4 టెస్ట్ మ్యాచ్ల్లో అతని ప్రదర్శన చాలా పేలవంగా ఉంది అని చెప్పేసి మనకి గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. సో మొత్తం అతను 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్ల్లో 8 ఇన్నింగ్స్లో అతను చేసినటువంటి పరుగులు మొత్తం కలిపి కేవలం 91. అంటే అతని సగటు అతను చేసినటువంటి రన్ రేట్ ఎట్లా ఉందంటే కేవలం 11.37. సో టెస్టుల్లో ఈ రకమైనటువంటి సగటు అనేది చాలా దారుణమనే చెప్పాలి. అలా అతను మనకు తెలుసు అన్ని ఫార్మాట్లో కూడా ఇండియా తరఫున ఓపెనర్గా వస్తూ ఉన్నాడు. సో ఈ విధంగా అతను పర్ఫార్మెన్స్ చూపడం అనేది చాలా విమర్శలకి తావిచ్చింది. సో ఇక ఇప్పుడు 3 మ్యాచ్లు ఆడితే ఈ సీజన్లో ఐపీఎల్లో మొదటి మ్యాచ్లో 0 పరుగులకే అతను డక్అవుట్ అవ్వడం మనం చూసాం. ఇక రెండో మ్యాచ్లో అయితే 8 పరుగులు మాత్రమే చేశాడు. ఇప్పుడు మూడో మ్యాచ్లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో కేవలం 13 పరుగులు చేశాడు. అంటే 3 మ్యాచ్ల్లో కలిపి అతను చేసిన మొత్తం పరుగులు 21. నిజానికి అతని T20 మొత్తం కెరీర్లో అతని సగటు 32.05 అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే తన ఏదైతే యావరేజ్ ఉందో దాంట్లో 3 మ్యాచ్లు ఆడినా కూడా, ఆ 3 మ్యాచ్లు కలిపినా కూడా
తన యావరేజ్ని అతను అందుకోలేకపోవటం అనేది చాలా ప్రస్తుతానికి దారుణమైనటువంటి ఫామ్లో ఉన్నాడని చెప్పాలి. సో నిన్నటి మ్యాచ్లో మరీ అతను ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులో ఉన్నాడు. చివరిలో అంటే మన వాళ్ళు ఫస్ట్ ఫీల్డింగ్ చేశారు ముంబై ఇండియన్స్, అందులో చివరిలో మాత్రమే అతను ఫీల్డింగ్లోకి వచ్చాడు. తర్వాత ఓపెనర్గా వచ్చాడు, 13 పరుగులు చేసి 2-3 ఓవర్లు చేసి అవుట్ అయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సో ఏంటి అతను జట్టుకి భారంగా మారుతున్నాడా, కొద్దిసేపు పర్ఫార్మెన్స్ ఇవ్వటానికే అతన్ని జట్టులోకి తీసుకున్నారా? కనీసం ఫీల్డింగ్లో కూడా మొత్తం లేడు, చివరిలో మాత్రమే వచ్చాడు. తర్వాత ఓపెనర్గా వచ్చాడు, అతి కొద్ది బంతులు మాత్రమే ఆడాడు, అవుట్ అయి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. మరి దీనికోసమేనా అతన్ని జట్టులో తీసుకొని ఆడిస్తూ ఉంది అనేటువంటి విమర్శలు బాగా వస్తూ ఉన్నాయి. సో అతి తక్కువ టైం స్పెండ్ చేస్తూ ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఒక ఆటగాడిగా అతన్ని పోలుస్తూ అతన్ని సోషల్ మీడియాలో ఎద్దేవా చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా విమర్శలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి, ట్రోలింగ్ కనిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనా అంటే ఈ ట్రోలింగ్స్కి జవాబు చెప్పడం అనేది కేవలం అతని బ్యాటింగ్ మీదే ఆధారపడి ఉంది. సో ఏదో ఒక మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసినంత మాత్రాన ఇది ఆగదు. నిలకడ అనేది, స్థిరత్వం అనేది ఏ బ్యాటర్కైనా చాలా ముఖ్యమని చెప్పాలి. ఒకవైపు తన కౌంటర్ పార్ట్ అయినటువంటి విరాట్ కోహ్లీ ఇప్పటికీ కూడా ఆ స్థిరత్వాన్ని కనపరుస్తూ, సో వేగంగా ఆడలేకపోయినప్పటికీ కూడా అతని బ్యాట్ నుంచి ఇప్పటికీ కూడా పరుగులు వస్తూనే ఉన్నాయి. తను ఆడినటువంటి 2 మ్యాచ్ల్లో కూడా కనీసం 30 రన్స్ మినిమం చేశాడు. సో దీన్ని బట్టి మొదటి మ్యాచ్లో అయితే హాఫ్ సెంచరీ చేశాడు, తర్వాత మ్యాచ్లో 31 రన్స్ చేశాడు. మరి ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మ తన బ్యాటింగ్ ఎట్లయినా సరే, అంటే జట్టుకి ప్రధాన బలంగా మారాల్సినటువంటి ఆటగాడు జట్టుకి ఒక రకమైన భారంగా మారిపోతూ ఉండటం అనేది, సో అతని ఇక ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అవుతుందా అనేటువంటి సందేహాలను కూడా కలిగిస్తుంది. నో డౌట్ రోహిత్ శర్మ చాలా అద్భుతమైనటువంటి బ్యాటర్. ఇది అందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మహామహుల క్రికెటర్లందరూ కూడా, మాజీ క్రికెటర్లందరూ కూడా చెప్పేటటువంటి విషయం. చాలా కళాత్మకమైనటువంటి ఆట అతను ఆడుతుంటే బ్యాటింగ్ అనేది ఇంత సులువ. ఒకవైపు విరాట్ కోహ్లీ మంచి అథ్లెట్ లాగా కనిపిస్తాడు, క్రీజులో చురుకుగా పరిగెత్తాడు. సో అతను ఫిట్నెస్తో పోలిస్తే రోహిత్ శర్మ ఫిట్నెస్ అనేది నథింగ్ అని చెప్పాలి. అలాగే విరాట్ కోహ్లీ లాగా చురుగ్గా కదలలేడు. అయినప్పటికీ కూడా అతని స్ట్రోక్ ప్లే విరాట్ కోహ్లీ స్ట్రోక్ ప్లేతో పోలిస్తే మరింత బాగా ఆకట్టుకుంటుందని చెప్పాలి. అందుగురించి అలవోకగా చక్కని టైమింగ్తో అతను కొట్టేటువంటి ఆ సిక్సర్లు ఏవైతే ఉన్నాయో అలా విరాట్ కోహ్లీ కొట్టలేడు. సో అది అతని బలం. అలాంటి ఒక ఆర్టిస్ట్ అతను. విరాట్ కోహ్లీ టెక్నీషియన్ అయితే రోహిత్ శర్మ ఆర్టిస్ట్. మరి అలాంటి ఆర్టిస్ట్, బ్యాటింగ్ ఆర్టిస్ట్, అలాంటి ఆర్టిస్టు అతని బ్యాట్ నుంచి పరుగులు తగ్గిపోతూ ఉండటం అనేది ఆందోళన కలిగించేటువంటి విషయం. ఇది ఆయనకి తెలుసు. సో తను స్థిరత్వాన్ని కొనసాగిస్తూ రన్స్ చేస్తేనే అతని అభిమానులు కానీ అలాగే అతని జట్టు కానీ సంతోషపడుతుంది. సో చూద్దాం రాబోయే మ్యాచ్లో అయినా సరే అతను ఫామ్ను అందిపుచ్చుకుంటాడని, అతని బ్యాట్ నుంచి పరుగులు విరివిగా వస్తాయని ఆశిద్దాం.